హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఎస్ఆర్ క్లాసెస్. సో మీరు తమ్నైల్ చూసే ఉంటారు. బౌద్ధ మతానికి సంబంధించినటువంటిదే హీనయానము మహాయానం అనే కాన్సెప్ట్ని ఇవాళ సెషన్లో మనం కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా? సో భారతదేశంలో మనకి 4 బౌద్ధ సమావేశాలు జరిగాయి. సో 4 బౌద్ధ సమావేశాల గురించి ప్రత్యేకంగా ఒక ప్రీవియస్ వీడియో చేశాను, దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడండి. భారతదేశంలో మనకి 483 బీసీ, 383 బీసీ, 250 బీసీ, ఫస్ట్ ఏడి, ఈ 4 సమావేశాలు బౌద్ధ సమావేశాలు జరిగాయి. సో దీని గురించి మనం ఎలాబరేట్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. భారతదేశంలో 4వ బౌద్ధ సమావేశం ఎప్పుడైతే కనిష్కుడు ఆస్థానంలో జరిగిందో, 4వ సమావేశంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి ఏంటి సార్ అంటే, మొట్టమొదటిగా వారు త్రిపీఠకాలను, బౌద్ధ మతానికి సంబంధించినటువంటి పవిత్ర గ్రంథాలను ఏమని పిలుస్తారు సార్ అంటే త్రిపీఠకాలు. త్రిపీఠకాలని పాలీ భాష నుంచి సంస్కృతంలోకి తర్జుమా చేశారు. అంటే మొట్టమొదటిగా అప్పటి వరకు ఉన్నటువంటి త్రిపీఠకాలు అంటే వినయ పీఠిక కానివ్వండి, అభిధమ్మ పీఠిక కానివ్వండి, ఓకేనా, సుత్త పీఠిక కానివ్వండి, త్రిపీఠకాలను పిలుస్తాం. ఆ త్రిపీఠకాలని పాలీ భాష నుంచి సంస్కృతంలోకి తర్జుమా చేయడం జరిగింది. 4వ బౌద్ధ సమావేశంలో ఇంకేం జరిగింది సార్ అంటే, అప్పటికే 2వ సమావేశంలో 18 మహాశాఖలుగా విడిపోయినటువంటి శాఖలన్నీ కలిసి 2 మహాశాఖలుగా విడిపోయాయి. ఓకేనా? అంటే 18 చిన్న చిన్న శాఖలన్నీ కలిసి 2 మహాశాఖలుగా విడిపోయాయి. ఆ రెండిట్లో మొదటి మహాశాఖ ఏంటి సరే అంటే హీనయానం అని గుర్తుపెట్టుకోండి. 2వ శాఖ ఏంటి సరే అంటే మహాయానం. మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ దీంట్లోంచి ప్రశ్నలు పడ్డాయి. నెంబర్ ఆఫ్ టైమ్స్ స్టేట్ గవర్నమెంట్ లో జరిగేటువంటి ఏపీపీఎస్సీ కానివ్వండి, టీజీపీఎస్సీలో జరిగేటువంటి ప్రతి నోటిఫికేషన్ లో ఈ హీనయానము మహాయానం అనే కాన్సెప్ట్ ఇస్తున్నాడు. సో 4వ మీటింగ్ లో 18 శాఖలు 2 మహాశాఖలుగా విడిపోయాయి. వాటిని హీనయానము మహాయానము అని పిలుస్తారు. అంటే గౌతమ బుద్ధుడు ఎప్పుడైనా చనిపోయిన తర్వాత భారతదేశంలో అనేక రకాల మీటింగ్లు జరుగుతూ ఉంటే బౌద్ధ మతాన్ని ప్రచారం చేయడం కోసం, బౌద్ధ మతాన్ని సజీవంగా ఉంచడం కోసమే వీరు తాపత్రయపడ్డారు. అందులో ఒక వర్గం వారేమో హీనయానంగా మారారు, మరొక వర్గం వారేమో మహాయానంగా మారారు. వీళ్ళిద్దరి మధ్య పోలికలు చర్చించండి. గ్రూప్ 1 మెయిన్స్ లో అడిగితే పోలికల గురించి ఎలాబరేట్గా ఇలా రాయాల్సి ఉంటుంది. సో భారతదేశంలో మనకి హీనయానము, నిజానికి సంస్కృతంలో హీనయానము అంటే అర్థం ఏంటి సరే అంటే స్మాల్ వెహికల్ అని అర్థం, చిన్న వాహనము అని పిలుస్తారు. అదే మహాయానము అంటే అర్థం ఏంటి సరే అంటే పెద్ద వాహనం అని పిలుస్తారు. ఎందుకంటే ఇదే టైంలోనే పాలీ తర్వాత ఈ మీటింగ్ లో ఏ భాషను తీసుకొచ్చారు? సంస్కృతాన్ని తీసుకొచ్చారు కాబట్టి, ఓకేనా. సో మనకి చిన్న వాహనము, హీనయానము అంటే చిన్న వాహనము, మహాయానము అంటే పెద్ద వాహనం అని అర్థం. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్, 2వ పాయింట్ ఏం చెప్తుంది? మీ అందరికీ గుర్తే ఉంటుంది, భారతదేశంలో 2వ మీటింగ్ జరిగింది. ఎప్పుడు జరిగింది? 383 బీసీలో జరిగింది. ఎవరైనా కాలాశోకుడు ఆధ్వర్యంలో జరిగితే అప్పుడు బౌద్ధ మతం 2 శాఖలుగా విడిపోయిందని చెప్పుకున్నాం. 1వ శాఖని థేరవాదులు లేదా స్థవిరవాదులు అని పిలుస్తారు. 2వ శాఖ ఏంటంటే మహాసాంఘికులు. ఇది 2వ బౌద్ధ సమావేశంలో జరిగింది. ఈ 2వ బౌద్ధ సమావేశంలో ఏర్పడ్డటువంటి 2 శాఖలు రెండింటికి సపోర్ట్ ఇచ్చాయి. దాంట్లో థేరవాదులు లేదా స్థవిరవాదులేమో హీనయానానికి సపోర్ట్ ఇస్తే, మహాసాంఘికులు దేనికి సపోర్ట్ ఇచ్చారు సరే అంటే మహాయానానికి సపోర్ట్ ఇచ్చారు. ఓకేనా? మిమ్మల్ని ప్రశ్న అడుగుతారు, ఈ క్రింది వాటిలో మహాసాంఘికులు దేనికి సపోర్ట్ ఇస్తున్నారని అడిగితే మహాయానం అని చెప్పండి. అది 2వది. నెక్స్ట్ 3వది ఏం జరిగింది? హీనయానం మహాయానం ఏం జరుగుతుంది సార్ అంటే, హీనయానం ఏం చెప్తుంది సార్ అంటే బుద్ధుని బోధనలు యథావిధిగా వాళ్ళు పాటించే ప్రయత్నం చేశారు. అంటే మానవ జన్మలో బుద్ధుడు ఏ విధంగా అయితే బోధనలు ప్రపంచానికి తెలియజేశాడో వాటిని తూచా తప్పకుండా పాటించే ప్రయత్నం ఎవరు చేశారు సార్ అంటే హీనయానులు చేశారు. మన మహాయానులు ఏం చేశారు సార్ అంటే
బుద్ధుడు మోక్షాన్ని ఇస్తాడని నమ్మొచ్చారు. ఓకేనా? చివరికి బుద్ధుడికి దేవుడు అనేటువంటి స్టేటస్ ఇచ్చారు, గాడ్ అనేటువంటి స్టేటస్ ఇచ్చారు. అందుకనే పూర్వజన్మలు, బుద్ధుని యొక్క పూర్వజన్మలు ఉంటాయి, వాటిని బోధిసత్వులు అంటారు. బుద్ధుడిని ఒక దేవుడిగా అలంకరించడం, బుద్ధుడు దేవుడిగా క్రియేట్ చేసి బుద్ధుడు మోక్షాన్ని ఇస్తాడనేది మహాయానుల యొక్క ఆలోచన. హీనయానులు ఏమంటారంటే బుద్ధుడు మానవ రూపమే, కాకపోతే తన బోధనలు మమ్మల్ని ప్రభావితం చేశాయి. బుద్ధుడికి దేవుడు స్టేటస్ ఇవ్వలేదు. ఎవరు ఇవ్వలేదు? హీనయానం వాళ్ళు ఇవ్వలేదు. మహాయానులు మాత్రము దేవుడు స్టేటస్ ఇచ్చారు. ఇది వన్ ఆఫ్ ది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 4వ అంశం ఏంటి? బుద్ధుడికి సంబంధించి హీనయానులు ఏం చేశారు సరే అంటే బుద్ధుడికి సంబంధించినటువంటి ధర్మచక్రాన్ని, బుద్ధుడికి సంబంధించినటువంటి స్తూపాన్ని, బుద్ధుడికి సంబంధించినటువంటి చైత్యాలు. ప్రీవియస్ లో అడిగినటువంటి ప్రశ్న, చైత్యాలు అంటే ఏంటి? ప్రార్థనా మందిరాలు. ఏదైతే బుద్ధుడు ఉపయోగించినటువంటి స్తూపం, బుద్ధుడికి సంబంధించినటువంటి అస్థికల మీద కట్టినటువంటి స్తూపాలు, బుద్ధుడికి సంబంధించినటువంటి చైత్యాలు, ప్రార్థనా మందిరాలు, ధర్మచక్రం, వీటిని హీనయానం వాళ్ళు పూజించారు. ఓకేనా? బట్ మహాయానం వాళ్ళు ఏం చేశారంటే బుద్ధుడి యొక్క పూర్వ రూపాలను, వాటిని బోధిసత్వులని పిలుస్తారు. ఆ బోధిసత్వులని బుద్ధుణ్ణి పూజించి బుద్ధుడిని ఒక అవతార పురుషుడిగా తయారు చేసి ఒక మానవ రూపం ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే బుద్ధుడికి మంచి శిరోజాలు, అందమైనటువంటి ముఖము, చేతిలో తామర పువ్వు, మౌనంగా ఉన్నట్లుగా ఒక దేవుడు రూప స్టేటస్ ని ఎవరికి ఇచ్చారు సరే అంటే మహాయానం వాళ్ళకి ఇచ్చారు. హీనయానం వాళ్ళు ఏం చేశారంటే బుద్ధుడు చనిపోయిన తర్వాత అస్థికలు, ఏదైతే బుద్ధుని అస్థికల మీద కట్టినటువంటి ఆ యొక్క స్తూపాలు ఉన్నాయో వాటిని, అంతేకాకుండా బుద్ధుడు బోధించినటువంటి త్రిపీఠకాలను, బుద్ధుడికి ఉన్నటువంటి ధర్మచక్రాన్ని, వీటన్నిటినీ కూడా హీనయానం వాళ్ళు పూజించే ప్రయత్నం చేశారు. నేను డిఫరెన్సెస్ చెప్తున్నాను, హీనయానానికి మహాయానానికి డిఫరెన్సెస్ చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఇంకేం చేశారు? హీనయానం వాళ్ళు విగ్రహారాధన చేయలేదు. అంటే బుద్ధుడికి విగ్రహారాధనని తీవ్రంగా ఖండించే ప్రయత్నం చేశారు హీనయానం వాళ్ళు. అంటే బుద్ధుడికి మానవ రూపం ఇవ్వలే. బుద్ధుడు చెప్పినటువంటి బోధనలు, బుద్ధుడు ఇచ్చినటువంటి త్రిపీఠకాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ శిష్యులు ఎవరైతే రాశారో వాటినే పూజించే ప్రయత్నం చేశారు తప్ప ఒక బుద్ధుడికి విగ్రహారాధన ఇచ్చి ఏదో కొబ్బరికాయలు కొట్టడం, పూజలు చేసేటువంటి ప్రయత్నం మాత్రం ఎవరు చేయలేదు. హీనయానం వాళ్ళు చేయలేదు. మరి మహాయానం వాళ్ళు ఏం చేశారు సార్ అంటే విగ్రహారాధనని ప్రవేశపెట్టారు. భారతదేశంలో మనకి మహాయానం వాళ్ళు ఒక మనిషికి దేవుడు స్టేటస్ ఇచ్చి, గాడ్ స్టేటస్ ఇచ్చి విగ్రహారాధనని, వాళ్ళ యొక్క ప్రతి ఆరాధనని, యజ్ఞయాగాలు కూడా చేసే ప్రయత్నం చేశారు. ఓకేనా? అందుకనే హీనయానం వాళ్ళకి మహాయానం వాళ్ళంటే పడదు, మహాయానం వాళ్ళకి హీనయానం వాళ్ళంటే పడదు. ఇద్దరు కూడా ఏ మతాన్ని అవలంబిస్తున్నారు? బౌద్ధ మతాన్ని అవలంబిస్తున్నారు, వేరువేరుగా అవలంబిస్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ ఇదొకటి. నెక్స్ట్ ఇంకోటి 16 మంది అర్హతలు కల వ్యక్తులు, ది వర్త్స్ అనేటువంటి వ్యక్తులు ఉన్నారు. మహాయానంలో ఎవరున్నారు సార్ అంటే పూర్వ జన్మలతో కలిగి ఉన్నటువంటి బోధిసత్వులు ఉన్నారు. ఇక్కడ ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క బోధిసత్వులు. ఓకేనా? అందుకనే మనం బుద్ధుని యొక్క పూర్వ జన్మని ఏమని పిలుస్తాం సార్ అంటే బోధిసత్వులు అని పిలుస్తాం. ఓకేనా? భారతదేశంలో హిందూ మతంలో ఏ విధంగా అయితే దశావతారం కాన్సెప్ట్ ఉందో వాళ్ళు కూడా ఒక్కొక్క యుగానికి బుద్ధుడు ఒక్కొక్క రూపంలో వచ్చాడని చెప్పేసి మహాయానం వాళ్ళు నమ్మే ప్రయత్నం చేశారు. ఇది ఇంకొకటి అనమాట. నెక్స్ట్ మనకి దీని తర్వాత అడిగింది ఇంకోటి ఏం సరే అంటే ఈ 16 మంది అర్హతలు ఉన్నటువంటి వ్యక్తులు, బోధిసత్వులు ఉన్నటువంటి వ్యక్తులు, హీనయానం మతాన్ని బాగా పోషించినటువంటి వ్యక్తి ఎవరు సరే అంటే అశోకుడు. అందుకనే అశోకుడు 250 BCలో ఏం చేశాడు సరే అంటే మూడవ బౌద్ధ సంగీతాన్ని తీసుకురావడం జరిగింది. భారతదేశంలో 3వ బౌద్ధ సమావేశం నిర్వహించినటువంటి వ్యక్తి ఎవరు సరే అంటే అశోకుడు. మొదటివాడు అజాతశత్రువు, రెండోది కాలాశోకుడు, 3 అశోకుడు, 4వది ఎవరు సరే అంటే కనిష్కుడు. అట్లా భారతదేశంలో హీనయానాన్ని తూచా తప్పకుండా పాటించినటువంటి రాజు ఎవరు సరే అంటే అశోకుడు. అదే విధంగా భారతదేశంలో మహాయానాన్ని తూచా తప్పకుండా పాటించినటువంటి వ్యక్తి ఎవరు సరే అంటే కనిష్కుడు. కనిష్కుడు ఇంపార్టెన్స్ ఏంటి? 4వ మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఎప్పుడు ఏర్పాటు చేశాడు? ఫస్ట్ ADలో ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఏం జరిగింది సార్ ఇక్కడ అంటే
పాలీ భాషకు బదులు ఏ భాషను ఉపయోగించడం స్టార్ట్ చేశారు? సంస్కృతాన్ని స్టార్ట్ చేశారు. అంతేకాకుండా 4వ మీటింగ్ లో జరిగింది ఏంటిది? 18 శాఖలన్నీ కలిసి ఎన్ని శాఖలుగా మారాయి? 2 శాఖలుగా మారాయి. ఒకటోది ఏ శాఖ అయింది? హీనయానము. రెండవది ఏమైంది? మహాయానం. అంటే హీనయానము మహాయానము 2 మహాశాఖలుగా విడిపోవడానికి కారణమైనటువంటి సమావేశం ఏంటిది? 4వ సమావేశము. దాని స్థాపకుడు ఎవరు? కనిష్కుడు. సో హీనయానము అంటే అశోకుడు గుర్తు రావాలి, మహాయానము అంటే కనిష్కుడు గుర్తు రావాలి. అశోకుడుకున్న గొప్పతనం ఏంటి? అశోకుడు తన కొడుకుల్ని, మనవల్ని, కూతుర్లందరినీ కూడా ప్రపంచంలో ఉన్న దేశాలందరికీ పంపించి ఏ మతాన్ని అభివృద్ధి చేశాడు? బౌద్ధ మతాన్ని అభివృద్ధి చేశాడు. అది అశోకుడుకు ఉన్నటువంటి విషయం. హీనయానంలో బాగా చెప్పుకోదగ్గ పర్సన్ ఎవరు సార్ అంటే బుద్ధఘోషుడు చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్. అదే మహాయానం అనగా మనకి ఎవరు గుర్తు రావాలి? ఆచార్య నాగార్జున గుర్తుకొస్తాడు, వసుబంధు గుర్తుకొస్తాడు, అసంగుడు గుర్తొస్తాడు, దిజ్ఞానుడు. వీళ్ళందరూ కూడా ఏ శాఖకు సంబంధించిన వారు సార్ అంటే మహాయానం అనేటువంటి శాఖకు సంబంధించిన వాళ్ళు. ఓకేనా? సో ఈ క్రింది వాటిలో ఆచార్య నాగార్జునుడు ఏ శాఖకు సంబంధించిన వాడు అంటాడు? ఏంటి సార్? హీనయానము, మహాయానము, వజ్రయానము పైవేవి కావని అడుగుతాడు. ఆన్సర్ ఏమవుతుంది? మహాయానం. హీనయానం అనగానే గుర్తు రావాల్సిన వ్యక్తి ఎవరు? బుద్ధఘోషుడు గుర్తు రావాలి. ఓకేనా? నెక్స్ట్, భారతదేశంలో 4వ బౌద్ధ మీటింగ్ జరిగిన తర్వాత హీనయానము మహాయానము ఏర్పడిన తర్వాత హీనయానము ఏ దేశాల్లో బలంగా ఉంచారంటే శ్రీలంక, మయన్మార్ అంటే ప్రస్తుతం బర్మా కిందకి వస్తుంది, ఆగ్నేషియా అన్ని దేశాల్లో కూడా ఈరోజు హీనయానము బలంగా ఉంది. ఆ రోజు వరకు కూడా హీనయానం బలంగా ఉంది. ఓకేనా? ఇవాళకి మనకి మహాయానం ఎక్కడ కనిపిస్తుంది సార్ అంటే నేపాల్, చైనా, జపాన్, కొరియా ఈ ప్రాంతాల్లో ఇవాళకి మనకు ఏం కనిపిస్తుంది సార్ అంటే మహాయానం కనిపిస్తుంది. నేను ఇందాకనే చెప్పాను, అశోకుడు కొడుకులు కానీ కూతుర్లు కానీ వాళ్ళందరినీ కూడా దక్షిణ భారతదేశంలో నుండి శ్రీలంకకు పంపించాడు, మయన్మార్కి పంపించాడు, ఓకేనా, ఆగ్నేషియా దేశాలన్నిటికీ పంపించి బౌద్ధ మతం యొక్క గొప్పతనాన్ని తెలియజేశాడు. అట్లనే భారతదేశంలో మహాయానాన్ని నమ్మినటువంటి వ్యక్తులందరూ కూడా నేపాల్ వెళ్ళారు, చైనా వెళ్ళారు, జపాన్ వెళ్ళారు, కొరియా దేశానికి, ఇటువంటి దేశాలన్నిటికీ వెళ్ళి మహాయానం ఇద్దరు కూడా ఏ మతం యొక్క గొప్పతనం చెప్పారు? బౌద్ధ మతం యొక్క గొప్పతనం గురించి చెప్పారు. ఓకేనా? బౌద్ధ మతంలో ఎవరు? బౌద్ధ మత స్థాపకుడు ఎవరుగా చెప్పుకుంటారు? గౌతమ బుద్ధుడిగా చెప్పుకుంటారు. గౌతమ బుద్ధుడి జీవితంలో ఎన్ని సంఘటనలు జరిగాయి? 5 సంఘటనలు జరిగాయి. వాటన్నిటి గురించి కూడా మనం ఒక క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే హీనయానము మహాయానం అడుగుతూ ఉన్నాడు. వాటి మధ్యలో ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి పోలికల గురించి మనకు ప్రశ్న అడుగుతా ఉన్నాడు. ఎప్పుడైతే రెండింటి మధ్య పోలికలను మీరు గమనిస్తారో వాటి మించే ప్రశ్నలు జరుగుతూ ఉంటాయి. అశోకుడు అనగానే హీనయానం గుర్తు రావాలి, కనిష్కుడు అనగానేమో మనకేం గుర్తు రావాలి? మహాయానం గుర్తు రావాలి. కనిష్కుడు అనగానే ఇంకేం గుర్తు రావాలి? 4వ మీటింగ్ గుర్తు రావాలి. 4వ మీటింగ్ లో ఎన్ని శాఖలు? 2 మహాశాఖలుగా విడిపోయాయి అంటే ఏం చెప్తారు? 18 శాఖలు 2 మహాశాఖలుగా విడిపోయాయి. అందులో హీనయానము, మహాయానం. ఓకేనా? అదే గౌతమ బుద్ధుడికి లేదా బౌద్ధ మతానికి సంబంధించినటువంటి పవిత్ర గ్రంథాలు ఏంటి సార్ అంటే ఏం చెప్తారు? త్రిపీటకాలు మొదటిగా ఏ భాషలో ఉన్నాయి? పాలీ భాషలో ఉన్నాయి. ఎన్నో మీటింగ్ లో సంస్కృతంలోకి మార్చారంటే 4వ మీటింగ్ లో మార్చారు. సో ఇవన్నీ నెంబర్ ఆఫ్ గా మనల్ని ప్రీవియస్ లో అడిగినటువంటి ప్రశ్నలు. గౌతమ బుద్ధుడి నుంచి డెఫినెట్ గా ఏదో ఒక ప్రశ్న వస్తూనే ఉంటుంది. బౌద్ధ మతం గురించి ఎలాబరేట్ గా మనం స్పెషల్ క్లాసెస్ లో చెప్పుకుందాం. బట్ ఇక్కడ మన యూట్యూబ్ సెషన్ లో, మన ఇన్స్టాగ్రామ్ సెషన్ లో ఓకేనా ఇంపార్టెంట్ గా ఉన్నటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ తో పాటు హీనయానము మహాయానం అనేటువంటి కాన్సెప్ట్ ఆల్రెడీ ప్రీవియస్ లో బౌద్ధ సమావేశాల గురించి చెప్పాను కాబట్టి ఇక్కడ మనకి హీనయానము మహాయానం అనేటువంటి కాన్సెప్ట్ ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అనమాట. ఓకేనా? సో ఇది భారతదేశంలో 4వ మీటింగ్ లో ఏర్పడినటువంటి అసమ్మతి ఏంటి సార్ అంటే హీనయానము మహాయానము. డెఫినెట్ గా ఒక మార్క్ వస్తుంది, దయచేసి గుర్తుంచుకోండి. ఇంకా ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో చాలా మంది లైక్ చేయండి, లైక్ చేసి చాలా మంది ఫార్వర్డ్ అవుతా ఉంటుంది. ఓకేనా? మీ ఫ్రెండ్స్ ఎవరుకుంటే వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ ప్రీవియస్ క్వశ్చన్స్ పెడతా ఉన్నాను, నేను ఇండియన్ హిస్టరీకి పెడతా ఉన్నాను. ఓకేనా? సోషియాలజీకి పెడతా ఉన్నాను. రానున్న రోజుల్లో తెలంగాణ హిస్టరీ కూడా స్టార్ట్ చేస్తాము. తెలంగాణ ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ కూడా డిస్కస్ చేస్తాము. మొట్టమొదటిగా శాతవాహనులు కానీ, తర్వాత వచ్చినటువంటి కాకతీయులు కానీ, ఇక్ష్వాకులు, విష్ణుగుండీలు, ఓకేనా, మధ్యయుగ తెలంగాణ చరిత్ర, తర్వాత నిజాం నవాబుల గురించి 7వ నిజాం వరకు, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వరకు కూడా
మనం వాటికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? సో కాబట్టి హీనయానము మహాయానం కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? వీడియో మిస్ చేసుకోమాకండి, చాలా జాగ్రత్తగా చూడండి. నోట్స్ రాసుకునేటప్పుడు, వీడియో వినేటప్పుడు మాత్రం షార్ట్ నోట్స్ రాసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.